Hello friends, Namaskaram. Welcome to Kabeer Isha spoken English classes. Learn spoken English with Kabeer. ఈరోజు మనం am is are going to ఉపయోగాలు తెలుసుకుందాం. am going to ఐతో ఉపయోగిస్తారు. is going to he she itతో ఉపయోగిస్తారు. are going to we you theyతో ఉపయోగిస్తారు. ఫ్యూచర్లో ఉండబోతున్న లేదా జరగబోతున్న పనులు ముందే అనుకొని ఖచ్చితంగా ఉండబోయే లేదా చేయబోయే పనులకు యామ్ ఈజ్ ఆర్ గోయింగ్ టు బీ లేదా యామ్ ఈజ్ ఆర్ గోయింగ్ టు ప్లస్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్స్ వాడతాం. ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్స్ క్రింద ఇవ్వబడినటువంటి వర్డ్స్ అన్నీ కూడా ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్స్. సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్స్ కింద ఇవ్వబడినటువంటి వర్డ్స్ అన్నీ కూడా సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్స్. రిజైన్ resigns, open opens, buy buys, attend attends, take takes. am is are going to be ఇది బీ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్, ఆ శాఖకు నేను మొదటి మేనేజర్గా ఉండబోతున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు బీ ద ఫస్ట్ బ్రాంచ్ మేనేజర్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చిన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నీ జీతం మెరుగ్గా ఉండబోతోందా? ఈజ్ యువర్ శాలరీ గోయింగ్ టు బీ ఎనీ ద బెటర్? ఏదో కొంత తేడా ఉండబోతోంది. దేర్ ఈజ్ గోయింగ్ టు బీ అ డిఫరెన్స్ సమ్. యామ్ is are going to plus first regular doing word. ఇది యాక్షన్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడు రాజీనామా చేయబోతున్నావు? వెన్ ఆర్ యూ గోయింగ్ టు రిజైన్? ఆ కంపెనీ తన శాఖను ఇక్కడ ప్రారంభించబోతున్నది. ద కంపెనీ ఈజ్ గోయింగ్ టు ఓపెన్ ఇట్స్ బ్రాంచ్ హియర్. నేను ఫ్లాట్ కొనబోతున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు బై అ ఫ్లాట్. నేను కొత్త ఉద్యోగంలో చేరబోతున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు టేక్ ఆర్ జాయిన్ అ న్యూ జాబ్. ఇక్కడ విల్ లేదా షల్ వాడవచ్చు. అయితే విల్ లేదా షల్ కంటే యామ్ ఈజ్ ఆర్ గోయింగ్ టు అన్నప్పుడు జరగబోయే పని ఎక్కువ ఖచ్చితం. అంటే దాని గురించి నిర్ణయించుకోవడం అయిపోయింది, ఇక జరగడమే తరువాయి అనే అర్థం వస్తుంది. నేను త్వరలో కార్ కొంటాను. ఐ విల్ బై అ కార్ సూన్. నేను త్వరలో కార్ కొనబోతున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు బై అ కార్ సూన్. ఇది విల్ బై కన్నా ఎక్కువ ఖచ్చితం. వాడు త్వరలోనే డ్యూటీలో చేరబోతున్నాడు. హీ విల్ జాయిన్ డ్యూటీ సూన్. వాడు త్వరలోనే డ్యూటీలో చేరబోతున్నాడు. హీ ఈజ్ గోయింగ్ టు జాయిన్ డ్యూటీ సూన్. ఇది విల్ జాయిన్ కన్నా ఎక్కువ ఖచ్చితం. అది త్వరలో జరగబోతుంది. నువ్వేం దిగులు పడకు. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. డోంట్ యూ వరీ. డోంట్ యూ వరీ అన్న యూ డోంట్ వరీ అన్న ఒకటే అర్థం. నేను సీఎంను ఇవాళే కలుసుకుంటాను. ఐ ఆమ్ గోయింగ్ టు మీట్ ద సీఎం టుడే. ఆమె పార్టీలో పాడనుంది. షీ ఈజ్ గోయింగ్ టు సింగ్ అట్ ద పార్టీ. వాళ్ళు డిబేట్లో పాల్గొనున్నారు. దే ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద డిబేట్. డిబేట్ చర్చ, బహిరంగంగా ఓ విషయం గురించి చర్చ. షల్ లేదా విల్ను మన కంట్రోల్లో లేని లేదా మన చేతుల్లో లేని ఫ్యూచర్కు వాడతాం. యామ్ ఈజ్ ఆర్ గోయింగ్ టును కండిషన్స్ లేని లేదా ఖచ్చితంగా జరిగే ఫ్యూచర్కు వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను జాబ్కు అప్లై చేయబోతున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు అప్లై ఫర్ ద జాబ్. ఇక్కడ అప్లై చేయడం దాదాపు ఖచ్చితం. నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్లై చేయడమే తరువాయి. ఇక్కడ ఐ విల్ అప్లై ఫర్ ద జాబ్ వాడవచ్చు.
కానీ ఇది ఐఎమ్ గోయింగ్ టు అప్లై అంత ఖచ్చితం కాదు. నా సర్టిఫికెట్స్ రాగానే అప్లికేషన్ను పోస్ట్ చేస్తాను. ఐ విల్ పోస్ట్ ద అప్లికేషన్ యాజ్ సూన్ యాజ్ ఐ గెట్ మై సర్టిఫికెట్స్. ఇక్కడ అప్లికేషన్ను పోస్ట్ చేయడం సర్టిఫికెట్స్ తెచ్చుకోవడం మీద ఆధారపడి ఉంది. అంటే పోస్ట్ చేయాలంటే సర్టిఫికెట్స్ రావడం అనే కండిషన్ ఉంది కాబట్టి విల్ పోస్ట్ అంటున్నాం. ఇలాంటి చోట్ల ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ వాడం. ఎందుకంటే కండిషన్స్ ఉండే చోట్ల యామ్, ఈజ్, ఆర్ గోయింగ్ టు వాడకూడదు. నేను రేపు కాలేజ్ నుంచి నా సర్టిఫికెట్స్ తీసుకుంటాను లేదా తీసుకోబోతున్నాను. ఐ యామ్ గోయింగ్ టు కలెక్ట్ మై సర్టిఫికెట్స్ ఫ్రమ్ కాలేజ్ టుమారో. ఐ విల్ కలెక్ట్ మై సర్టిఫికెట్స్ ఫ్రమ్ కాలేజ్ టుమారో వాడవచ్చు. కానీ ఇది ఐఎమ్ గోయింగ్ టు కలెక్ట్ అంత ఖచ్చితం కాదు. నాగరాజ్ కూడా అప్లై చేయబోతున్నాడు. నాగరాజ్ ఈజ్ గోయింగ్ టు అప్లై టు. ఇక్కడ విల్ అప్లై వాడవచ్చు. కానీ ఈజ్ గోయింగ్ టు అప్లై అంత ఖచ్చితం కాదు. వాళ్ళు అతన్ని ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ హిమ్. ఇక్కడ విల్ ట్రాన్స్ఫర్ వాడవచ్చు. కానీ ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ అంత ఖచ్చితం కాదు. అతను ఈ జాబ్ రాగానే ప్రస్తుత జాబ్కు రాజీనామా చేస్తాడు. వన్స్ హీ గెట్స్ దిస్ జాబ్ హీ విల్ రిజైన్ ద ప్రెజెంట్ జాబ్. అతను రిజైన్ చేయడం అనేది మరో జాబ్ రావడం అనే కండిషన్ మీద ఆధారపడి ఉంది. పూర్తిగా అతడి చేతుల్లో లేదు. అందుకని ఇక్కడ విల్. ఒకవేళ బదిలీ రాకుంటే ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగుతాడు. ఇఫ్ హీ డజంట్ గెట్ ద ట్రాన్స్ఫర్ హీ విల్ కంటిన్యూ ఇన్ హిస్ ప్రెజెంట్ జాబ్. అతడు కొనసాగడమా లేదా అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం అనే కండిషన్ మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇక్కడ విల్. సామాన్యంగా ఇఫ్, అన్లెస్, సపోజ్, ఇన్ కేస్ ఉన్న సెంటెన్సెస్లో యామ్, ఈజ్, ఆర్ గోయింగ్ టు రాదు. ఇఫ్, ఇన్ కేస్, సపోజ్. ఇఫ్ అన్నా, ఇన్ కేస్ అన్నా, సపోజ్ అన్నా అయితే అని అర్థం, లేదా ఆ పరిస్థితుల్లో అని అర్థం. అన్లెస్ అయితే తప్ప అని అర్థం. వెన్ అలాంటప్పుడు అనే అర్థంతో వాడినప్పుడు కూడా యామ్, ఈజ్, ఆర్ గోయింగ్ టు రాదు. ఈ క్రింది వొకాబులరీని గమనించండి. గెటప్ లేదా వేకప్ నిద్ర లేవడం. హ్యావ్ ఏ బాత్ లేదా టేక్ ఏ బాత్ స్నానం చేయడం. బాత్ బ్రిటిష్ ఇంగ్లీష్. బాత్ స్నానం చేయడం, సముద్ర స్నానం. బాత్ అమెరికన్ ఇంగ్లీష్. హ్యావ్ బ్రేక్ఫాస్ట్ లేదా టేక్ బ్రేక్ఫాస్ట్ పొద్దుటి ఫలాహారం లేదా అల్పాహారం తీసుకోవడం. హ్యావ్ లేదా టేక్ లంచ్ లేదా డిన్నర్ లేదా సపర్. మధ్యాహ్నం లేదా పగటి భోజనం లంచ్ చేయడం. మనకు రాత్రి భోజనం డిన్నర్ లేదా చలి దేశాల్లో మధ్యాహ్న భోజనం కావచ్చు. డిన్నర్ అంటే మనకు రాత్రి భోజనం, చలి దేశాల్లో అయితే మధ్యాహ్న భోజనం కావచ్చు. రోజులో చివరి భోజనం సప. ప్రతిరోజు ఉండాలని లేదు, అంత ముఖ్యం కాదు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, సప ముందు ఏ లేదా యాన్ లేదా ద రావు. టిఫిన్ ఇంగ్లీష్ మాట కాదు. టిఫిన్కు కరెక్ట్ ఇంగ్లీష్ మాటలు స్నాక్స్, రిఫ్రెష్మెంట్స్, ఈట్స్. నాప్ కాసేపు నిద్రపోవడం, ముఖ్యంగా మధ్యాహ్న భోజనం తర్వాత కాసేపు నిద్రపోవడాన్ని నాప్
అంటారు. ఆఫ్టర్ లంచ్ హీ యూజువలీ హ్యాస్ అ నాప్. భోజనం తర్వాత అతను సాధారణంగా కాసేపు నిద్రపోతాడు. కట్ ఇట్ అవుట్, ఇక ఆపు లేదా అదంతా కట్టిపెట్టు. ఎవరైనా అనవసర విషయాలతో విసిగిస్తే కట్ ఇట్ అవుట్, కమ్ టు ద పాయింట్ అంటారు. బంక్, క్లాస్ ఎగ్గొట్టడం. మలింగ, జబ్బు నటించి క్లాస్ లేదా పని ఎగ్గొట్టడం. మలింగ, బడి దొంగ. టేక్ అన్ ఆటో ఆర్ రిక్షా ఆర్ ట్యాక్సీ ఆర్ బస్ ఎట్సెట్రా. ఎక్కడం, వెళ్ళడం అని అర్థం. యు టేక్ బస్ నెంబర్ 7 టు గో టు ద స్టేషన్. స్టేషన్కి వెళ్ళడానికి 7వ నంబర్ బస్ ఎక్కండి. సాయిల్డ్ క్లాత్స్, మురికి బట్టలు. హిస్ క్లాత్స్ ఆర్ సాయిల్డ్, అతని బట్టలు మురికయ్యాయి. ర్యాక్స్, పీలికలు. ద బెగర్ ఈజ్ ఇన్ ర్యాక్స్, ముష్టివాడు చిరిగిన గుడ్డల్లో ఉన్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.